హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చెప్పినట్టుగానే ఇన్విజిబుల్ చైన్ చూపిస్తానన్నాను కదండి. చూడండి, తయారు చేసుకోకముందు ఇది చూడండి ఫ్రెండ్స్. దీన్ని కొత్తిమీర అంటారనమాట. సో మనకు ఎంత కావాలో అంత తీసుకొని మిడిల్లోకి కట్ చేసుకోవాలి వీటిని. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా కొత్తిమీర అనేది ఈ పూసలలో ఇలా పెట్టేసుకొని దీన్ని మనం చుట్టేసుకోవాలండి. ఫస్ట్ ఇలా చుట్టేసి ఈ ఎక్స్ట్రా ఉన్న తీగను అనేది మనం కట్ చేసేసుకొని దీన్ని సో ఇలా దగ్గర కొట్టేసుకోవాలండి. సో కొట్టేసుకున్నావా? ఓకే, రైట్. మిగతాయి కూడా ఇలా తయారు చేసుకోవాలండి. సో ఫస్ట్ మనం లాకెట్కి ఈ పూసలు అనేది జాయిన్ చేసుకోవాలండి. సో నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. ఇలా పెట్టేసి ఫ్రెండ్స్ దీన్ని చుట్టేసేయాలి. ఇలా చుట్టి ఇంకా కొంచెం దగ్గరగా చుట్టేద్దాం. ఇలా చుట్టేసాం కదా. ఇప్పుడు దాన్ని మనం ఎక్స్ట్రా ఉన్న కట్టి తీగని కట్ చేసుకొని ఈ అడ్జస్ట్ అనేది కుచ్చుకోకుండా, అంటే డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ కుచ్చుకోకుండా ఇలా పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా సో మిగతాయి కూడా జాయిన్ చేసేసుకుందామా? ఈ అడ్జస్ట్ ఉన్నాయి కదా, ఈ అడ్జస్ట్ అనేది కొంచెం లోపలికి అనేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే శారీస్కి వాటికి పడుతుంటాయి. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పూసలు అయితే ఎక్కిచ్చేసాను వీటికి. సో ఇప్పుడు దీనికి చైన్ అనేది ఎలా జాయిన్ చేసుకుందామో చూద్దాం ఫ్రెండ్స్. సో మనకి ఇట్లా ఇన్విజిబుల్ చైన్ అనేది ఒకటి కావాలి. దీన్ని ఇలా వేసుకుంటే ఒకటి వైట్ పల్స్ వేసుకుందాం, దీని పక్కన గోల్డ్ ఒకటి. సో దీన్ని పట్టి ఉంచడానికి టాపర్ అనేది కావాలి కదండి, స్టాపర్. సో ఇది చాలా సున్నితంగా ఉంటాయండి ఇవి. చూసారుగా ఫ్రెండ్స్, లాకెట్కి పల్స్ అయితే ఇలా ఎక్కిచ్చేసాను. సో దీనికి 7 హుక్స్ లాగా ఉన్నాయి. సో మనం 3 పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ పెట్టినా హెవీగా అనిపిస్తుంది. సో ఇన్విజిబుల్ చైన్కి నేను ఇలా ఈ బీడ్స్ అనేవి ఎక్కిచ్చేసానండి. సో చూడండి, ఇవి చాలా చిన్నగా ఉంటాయి. సో వీటిని టాపర్స్ అంటారండి, స్టాపర్స్ అంటారు. అంటే మనకి ఇది జరగకుండా పెట్టి ఆపటానికి ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇటు 3 అటు 3 ఎక్కిచ్చేసాను నేను ఇవి పూసలు మాత్రం. సో దీన్ని ఎలా జాయిన్ చేసుకొని ఎలా ఉక్సుకు పెట్టుకుందాం అనేది మాత్రం ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో ఇది పెద్ద స్టాపర్స్ అండి. ఇది గోల్డ్ పల్స్ పెట్టేస్తున్నాను ఒకటి. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేది ఇది ఉక్స్ టైప్ అండి. సో దీనికి ఇలా పెట్టేసుకుందాం. పెట్టేసి ఇక్కడ జాయిన్ చేసేద్దామండి దీనికి.
చాలా సున్నితమైన పని అండి ఇది. చాలా ఓపిక అనేది ఉండాలి మనకి. సో మనకి ఇది కావాలనుకుంటే తెలుసు కదండి, మనం ఏదన్నా అనుకున్నామంటే దాన్ని సాధించేదాకా నిద్రపోమనేసి. ఏదన్నా నచ్చిందంటే అది చేయాల్సిందే ఎలాగైనా అని పట్టుదలతో చాలామంది పట్టుదలతో ఉంటారండి. సో వాళ్ళల్లో నేను ఒకటి కదా. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ అనేది మనం కట్ చేసుకుందాం. సో దీన్ని ఇలా బయటకు ఉంచి కట్ చేయకూడదు. ఫస్ట్ వీటిని ఇలా కొంచెం దూరం అనేసి సో ఇటువైపు ఇలా కట్ చేసుకుందాం. కొంచెమే, ఎక్కువ ఏమొద్దు. ఈ 2 బీట్స్ పట్టే అంత ఎక్స్ట్రా తీసి కట్ చేసామంటే మళ్ళీ మనకు కుచ్చుకుంటుంది వెనక నెక్కుకి. చాలా స్ట్రాంగ్ ఉంటుందండి ఈ తీగ మాత్రం. ఎంత స్ట్రాంగ్ అంటే వేసుకుంటే చెయ్యి లాగితే చెయ్యి తెగుతుందండి, కానీ ఇది మాత్రం తెగదు ఈ తీగ. సో మనం ఇలా లాక్కున్నాం కదా, సో ఇక్కడ దీన్ని మనం ప్రెస్ చేసేసుకోవాలి, ఆ జాయింట్ అనేది విడిపోకుండా ఉండటానికి. చూసారా, ఇలాగా ప్రెస్ చేసేసుకున్నామా, ఓకేనా. ఇప్పుడు ఇది మనకి బయటికి అనేది రాదు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది చైన్ మొత్తానికి. సో ఇప్పుడు మనం ఈ చైన్ని 1 ఇంచ్ అనేది చూసుకుంటూ మనం సెంటర్ పాయింట్లో, సో ఫస్ట్ మనం ఇది సెంటర్ పాయింట్ చూసుకొని దీన్ని ప్రెస్ చేసుకుందాం. ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ స్టాపర్ అనేది ఉంది కదా, దాన్ని ఇలా ప్రెస్ చేసేద్దాం ఇటుపక్క అటుపక్క. మనకు లాకెట్ అనేది జరగకుండా ఉంటుంది. చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్కేల్ ఉంటే మీ దగ్గర 1 ఇంచ్ అనేది చూసుకోండి. సో మనకేంటంటే మనకు నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు. ఏంటంటే ఎక్కువ వెడల్పు లేకుండా దీనికి మెడకు నిండుగా కనిపించాలనుకుంటే కొంచెం దగ్గరికి నొక్కుకోవచ్చు ఇలాగా. సో మరీ గట్టిగా ఒత్తారనుకో ఈ స్టాపర్ అనేది విరిగిపోతుందండి. సో చూసి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. చాలా సున్నితమైన పనులు ఇవి. సో మనం దీంట్లో ఆల్ కలర్స్ చేశానండి. నేను వీటిని సేల్కి ఇస్తానన్నమాట. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంటే ఇంకా ఆర్డర్స్ ఇస్తారు, వాళ్ళకి చేసిస్తానమాట. సో మేకింగ్ ఛార్జెస్ ఏమంత ఉండదండి మనకి. ఈ చైన్కి వచ్చేసి 50 రూపీస్ మాత్రమే. ఎందుకంటే చేయటం మట్టుకే కొన్ని ఐటమ్స్ మనవి ఉంటాయి కాబట్టి, సో మనం 50 రూపీసే తీసుకుంటాం. సో మిగతా ఐటమ్స్ అంతా లాకెట్స్ కానీ ఈ బీడ్స్ కానీ వాళ్ళు తెచ్చుకుంటారు కాబట్టి, సో చేసి ఇచ్చేది మాత్రం 50 రూపీస్కే. ఈ మోడలే కాదండి, ఇంకా చాలా నేను డీటెయిల్గా మీకు ఒకరోజు చూపిస్తాను నేను ఏమేమి మేకింగ్ చేశాను అనేది. సో మీకు ఏదన్నా నచ్చితే చిన్న కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. సో మీరు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో. 14 ఇంచెస్ అండి. సో డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి. చూడండి ఎలా వచ్చిందో. నా చేతి పని మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ పెడితే ఓకే నా వీడియో చూస్తున్నారు కదా అని చిన్న హోప్ అనేది వస్తుంది. నేను చేసిన చైన్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, చూపిస్తాను. చూసి చెప్పండి ఎలా ఉందో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న కామెంట్ అయితే పెట్టేయండి ఫ్రెండ్స్. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.